नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। నమస్కారం, నేను శివాజీరావు తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం డిసెంబర్ 28 నుండి జనవరి 28 వరకు కుంభరాశిలో శని శుక్రుల కలయిక 12 రాశుల వారికి ఎట్లా ఉంటుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సో వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా ధన్యవాదాలు. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలనుకున్నవారు వీడియో ఓపెన్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ బటన్ పక్కన కనిపించే జాయిన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మెంబర్గా జాయిన్ అవ్వచ్చు, లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఇక ఛానల్ విజిట్ చేసేవారికి సబ్స్క్రైబ్ బటన్ పక్కన లింక్ కనిపిస్తుంది, జాయిన్ బటన్ కనిపిస్తుంది. దాని ద్వారా ప్రెస్ చేయడం ద్వారా మీరు మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. నమస్కారం, తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను శివాజీరావు తల్లాప్రగడ. సో తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ మెరుగైన సేవలు అతి తక్కువ ధరలకే, అంటే ఆస్ట్రో సేవలు, ప్రెడిక్షన్స్ కానీ పూజలు కానీ అతి తక్కువ ధరలకే అందించే ఉద్దేశంతో మెంబర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది. సో ఇందులో మెంబర్షిప్ ప్రోగ్రాంలో 2 లెవెల్స్ ఉంటాయి, ప్రైమ్ మెంబర్ లెవెల్, ఎక్స్క్లూజివ్ మెంబర్ లెవెల్. సో మీ లెవెల్ బట్టి మీకు పర్సనల్ ఇంట్రెస్ట్తో అతి తక్కువ ధరలకే మీకు ప్రెడిక్షన్స్ కానీ, లేదా నిత్య పూజ కానీ, లేదా స్పెషల్ పూజలు కానీ అతి తక్కువ ధరలకి డిస్కౌంట్తో చాలా కేర్ తీసుకుని మీకు అందించడం జరుగుతుంది. సో మెంబర్షిప్ తీసుకోవటం వల్ల ఎక్స్క్లూజివ్గా మీకు ఎనీ టైం కాల్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. తర్వాత మీరు అపాయింట్మెంట్స్ ఈజీగా బుక్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఈ మెంబర్షిప్ తీసుకోవటం వల్ల మీకు ఇంకా విశేషంగా అతి తక్కువ ధరలకి, ఎక్కడా లేని అతి తక్కువ ధరలకి మీకు ప్రెడిక్షన్స్ కానీ లేదా పూజలు కానీ అందించడం జరుగుతుంది. సో ప్రేక్షకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో మీరు మెంబర్గా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న జాయిన్ లింక్ యూజ్ చేసి జాయిన్ అవ్వచ్చు, లేదా వీడియోలో కనిపించే జాయిన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా జాయిన్ అవ్వచ్చు, లేదా ఛానల్ విజిట్ చేసేవారు ఛానల్లో ఉన్న జాయిన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. ఈ అవకాశం తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోండి. శుభమస్తు. సో ఇంకా స్టోర్ విజిట్ చేయండి. తల్లాప్రగడ ఆస్ట్రో షాప్ విజిట్ చేయటం వల్ల మీకు కొన్ని ఉపయోగకరమైన వస్తువులు దొరికే అవకాశం ఉంటుంది. సో ముందుగా మేషరాశి వారి విషయం తీసుకుంటే, మేషరాశి వారికి 10, 11 స్థానాల అధిపతి శని, ఇంకా 2, 7 స్థానాల అధిపతి శుక్రుడు. సో ఈ శుక్రశనుల కలయిక వల్ల, 2 కేంద్రాధిపతుల కలయిక వల్ల చతుర్థ స్థానంలో, తర్వాత 11వ స్థానంలో ఏర్పడటం వల్ల, ఇక్కడ 2, 11 స్థానాల అధిపతుల కలయిక వల్ల విశేషమైన ధనప్రాప్తి ఉంటుంది, లేదా మీకు భవిష్యత్తులో విశేషంగా ధనం కలిసి రావడానికి కావలసిన ఒకనొక మంచి అవకాశం కలిసి వస్తుంది. మాటల ద్వారా మీరు ధనమార్జించే వృత్తులైనా ఉంటాయి. ధనమార్జించే వృత్తుల వారికి, అంటే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు, లాయర్లు, తర్వాత ఇట్లా మీడియా యాక్టర్లు, వీళ్ళందరికీ చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. ఇంకా స్నేహితుల వల్ల మంచి మేలు జరుగుతుంది, కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. చాలా వరకు
ఆర్థిక విషయాలన్నీ చాలా విశేషంగా అనుకూలంగా ఉంటాయి. అయితే కొద్దిగా ఈ శుక్రుడు సప్తమాధిపతి కావటం వల్ల, శనితో కలవటం వల్ల కెరీర్ రీత్యా కానీ, లేదా ఇంకా మీకున్న కోరికల లిస్ట్ రీత్యా కానీ భార్యాభర్తల మధ్య అంటే వైవాహిక జీవితంలో కొద్దిగా పొరపచ్చాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార భాగస్వాముల్లో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కొద్దిగా మాట తీరు జాగ్రత్తగా పెట్టుకున్నట్టయితే పెద్దగా ఎక్స్ప్లోడ్ అయ్యి బ్రేక్ వరకు వెళ్తుంది. అంటే వ్యాపార భాగస్వాములు విడిపోవటం కానీ, భార్యాభర్తలు విడిపోవటం కానీ అక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. తర్వాత మాట తీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంకా మీ కోరికల లిస్టు తగ్గించుకోవాలి. నెక్స్ట్ వృషభ రాశి. సో వృషభ రాశికి లగ్నాధిపతి 6వ స్థానాధిపతి శుక్రుడు. లగ్నాధిపతి ఎప్పుడు శుభుడే ఉంటాడు. తర్వాత శని భాగ్యాధిపతి, తర్వాత 10వ స్థానాధిపతి. అంటే ఇక్కడ భాగ్యం అనేసరికి లక్కకు సంబంధించిన విషయం, తండ్రికి సంబంధించిన విషయం, గురువులకు సంబంధించిన విషయాలు, తీర్థయాత్రలు, మన బిలీఫ్ సిస్టమ్, ఇంకా మనం చేయబోయే రిలీజియస్ యాక్టివిటీస్ ఏమున్నాయి, మన ధర్మ మార్గం, వీటికి సంబంధించి శని. ఇక్కడ శుక్రుడు కేంద్రాధిపతి, తర్వాత శని కేంద్రాధిపతి, కోణాధిపతి కూడా రాజయోగకారకుడు. సో వీరిద్దరి కలయిక వల్ల అద్భుతమైన అవకాశాలు వస్తాయి వృషభ రాశి వారికి. పోటీ పరీక్షల్లో నెగ్గి మంచి గవర్నమెంట్ ఉద్యోగం సాధించటం కానీ, లేదా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు కానీ చాలా అనుకూలిస్తాయి. ఇంకా రాజయోగం అంటే మీరు ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ మీకు ఎక్కడి నుంచి అద్భుతమైన సపోర్ట్ వస్తుంది, ధనలాభం కలుగుతుంది, సక్సెస్ రేటు విశేషంగా ఉంటుంది. సో వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశయానం చేయాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. తర్వాత అందరూ మీకు సహాయ సహకారాలు రెడీగా అందిస్తారు. అంటే ఒక అట్రాక్షన్ ఏర్పడుతుంది. తర్వాత చాలా సానుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి ప్రతి ఒక్క విషయంలోనూ. సో దీని మూలంగా చాలా అద్భుతంగా లాభపడతారు. నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి వారికి పంచమాధిపతి, తర్వాత 12వ స్థానాధిపతి శుక్రుడు, శని 8వ స్థానాధిపతి, తర్వాత 9వ స్థానాధిపతి. అంటే భాగ్యభావం, తర్వాత పంచమాధిపతులు. అంటే ఈ రెండు కోణాలు, పంచమ స్థానం, 9వ స్థానం కోణాలు విశేషంగా ధనమిచ్చే రాసులను, హౌసెస్ అన్నమాట. సో ఈ పంచమాధిపతి, భాగ్యాధిపతి భాగ్యస్థానంలో కలవటం వల్ల సంతానం లేని వారికి సంతానం కలగటానికి అవకాశాలు బాగా కలిసి వస్తాయి. తర్వాత మీ నిర్ణయాలు చాలా అత్యద్భుతంగా ఉంటాయి. అంటే మీరు చాలా ఎనలైజ్ చేసి చాలా వివేకంతో నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల భవిష్యత్తులో చాలా మంచి అవకాశాలు, అంటే ఇప్పుడు కలిసి వచ్చిన అవకాశం మీకు భవిష్యత్తులో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఇంకా విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి చాలా మంచి అవకాశాలు వస్తాయి. రీసెర్చ్ పిహెచ్డి అంటూ చేయాలనుకున్న వారికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. తర్వాత మీరు ఏదైనా పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటే వాటి తాలూకు అంటే మంత్రం కానీ లేదా స్తోత్రాలు కానీ దైవ అనుగ్రహం చాలా త్వరగా కలుగుతుంది మీకు ఈ మంత్లో. సో అందుకే ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయటం ద్వారా మీ ఇష్టదైవాన్ని డైలీ ప్రార్థించడం వల్ల ప్రతి ఒక్క విషయంలోనూ చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. ధనలాభం కలుగుతుంది, వృత్తి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు, విదేశీయాన అవకాశాలు, తండ్రి యొక్క ఆశీర్వాదం, గురువుల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సప్తమాధిపతి, అష్టమాధిపతి శని అష్టమంలో ఉన్నాడు. శుక్రుడు 4వ స్థానాధిపతి, 11వ స్థానాధిపతి. సో వీరిద్దరి కలయిక అష్టమంలో ఉంది. దీనివల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ అష్టమ శని నడుస్తుంది. దీంతోపాటు చతుర్థ స్థానం అంటే ఇక్కడ స్థిరాస్తులకు సంబంధించి, తల్లికి సంబంధించి, బంధువులకు సంబంధించి, మీ మానసిక స్థితికి సంబంధించిన విషయాలు, ఇంకా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, ఇంకా 11వ స్థానం అనేసరికి స్నేహితులు, కోరికలు, తర్వాత జ్యేష్ఠ సోదరులు, సంపాదన మార్గాలు, ఇవి కొద్దిగా ఈ శని శుక్రుల కలయిక అష్టమంలో ఉండటం వల్ల కొద్దిగా డిఫికల్ట్ పీరియడ్ ఉంది కర్కాటక రాశి వారికి. సో ఇక్కడ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం చేసుకోవటం కానీ లేదా దుర్గా కవచం కానీ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో స్నేహితులతోనూ మంచి
రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకుని ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల జాగ్రత్తగా ఉండాలి. అష్టమ శనికి పరిహారం శనికి తైలాభిషేకం చేయటం, ఓం శ్రీ శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పఠించడం లేదా దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం మీరు డైలీ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే లాసెస్ కానీ లేకపోతే వ్యతిరేక ఫలితాలు కానీ చాలా వరకు తగ్గుతాయి. కర్కాటక రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. నెక్స్ట్ సింహరాశి. సింహరాశికి 3-10 స్థానాల అధిపతి శుక్రుడు, అంటే వృత్తికి సంబంధించిన స్థానం, సోదరులకు సంబంధించిన స్థానం. తర్వాత 6-7 స్థానాల అధిపతి శని, అంటే ఇక్కడ 2 కేంద్రాధిపతులు మీకు సప్తమంలో వచ్చి లగ్నాన్ని చూస్తుండటం వల్ల మీకు విశేషంగా ఆకర్షణ పెరుగుతుంది. తర్వాత వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారం విస్తరించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ధనలాభం కలుగుతుంది. గవర్నమెంట్ జాబ్ ట్రై చేసే వారికి గవర్నమెంట్ జాబ్ రావడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇంకా 3 అంటే తెలిసిన సర్కిల్ నుంచి వివాహ సంబంధాలు వస్తాయి. వైవాహిక జీవితంలో ఇక్కడ వైవాహిక జీవితంలో కూడా మీకు చర్చల ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవటానికి చాలా మంచి అవకాశాలు లభిస్తాయి. ఇంకా మీ వ్యాపార రీత్యా చాలా అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశి వారికి శుక్రుడు 2వ స్థానాధిపతి, తర్వాత భాగ్యాధిపతి. భాగ్యం అనేసరికి లక్, దైవబల స్థానం, తండ్రి స్థానం. తర్వాత 2వ స్థానం అనేసరికి కుటుంబ స్థానం. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, బ్యాంక్ బ్యాలెన్స్, మన మాట తీరు. సో ఇవన్నీ శుక్రుడి చేతిలో ఉన్నాయి. తర్వాత శని 6వ స్థానంలో ఉన్నాడు. శని 5-6 స్థానాల అధిపతి 6వ స్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ అంటే శుక్రుని యొక్క ట్రాన్సిట్ అంత మంచిగా లేదు. 6వ స్థానంలో శుక్రుడు మంచి ఫలితాలను ఇయ్యాడు. అంటే లక్, ఏదైనా మీకు శత్రువుల వల్ల కొద్దిగా లక్ తగ్గే అవకాశం ఉంటుంది. మీ మాట తీరు వల్ల కొన్ని అవకాశాలు పోగొట్టుకుంటారు. ఇంకా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ ప్రతిష్ట తగ్గుతుంది. సో ఈ విషయాలన్నీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని 6వ స్థానాధిపతి 6వ స్థానంలో శని బలంగా ఉండటం వల్ల, తర్వాత 9-6 స్థానాలకు సంబంధం ఏర్పడటం వల్ల మీ ప్రారంభ కర్మ వల్ల కొద్దిగా లక్ తగ్గే అవకాశం ఉంటుంది. సో డే టు డే యాక్టివిటీస్ కొద్దిగా కరెక్ట్గా చేసినప్పటికీ వీటికి సంబంధించి కొద్దిగా డిసిప్లిన్ పాటించటం, తర్వాత ఇష్టదైవాన్ని ప్రార్థించటం, ముఖ్యంగా మహాలక్ష్మీదేవి ఆరాధన, తర్వాత శనికి తైలాభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ తులారాశి. సో తులారాశి వారికి శుక్రుడు లగ్నాధిపతి, అష్టమాధిపతి. తర్వాత శని చతుర్థాధిపతి, పంచమాధిపతి. రాజయోగ కారకుడు శని, కేంద్రాధిపతి మరియు కోణాధిపతి. సో ఇద్దరి కలయిక, కేంద్ర కోణాధిపతుల కలయిక విశేషమైన రాజయోగం ఇస్తుంది. సంతానం యొక్క అభివృద్ధి చాలా బాగుంటుంది. వారి జీవితంలో బాగా సెటిల్ అవుతారు. ఇంకా పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకున్న వారికి మంచి అవకాశం. తర్వాత అంటే పదవులను ఆశించే వారికి రాజకీయాల్లో కానీ ఇతరత్ర పదవులను ఆశ్రయించే వారికి మంచి అవకాశం కలిసి వస్తుంది. మంచి పదవి లభిస్తుంది. ఇంకా స్థిరాస్తుల రీత్యా అద్భుతంగా కలిసి వస్తుంది. బంధువుల యొక్క తల్లి యొక్క తోడ్పాటు ఉంటుంది. స్థిరాస్తులు అభివృద్ధి చేస్తారు. స్థిరాస్తుల మీద మంచి లాభాలు వస్తాయి. సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశం కలిసి వస్తుంది. అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. రాజయోగం అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మీకు ప్రతి వ్యవహారంలోనూ ఎక్కడో ఒకడి నుంచి దైవం పంపించినట్టు హెల్ప్ వస్తుంది. అంటే రెడీగా మిమ్మల్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. దీనివల్ల ప్రతి కార్యక్రమం సజావుగా సాగుతుంది. సో అందువల్ల విశేషమైన సక్సెస్, ధనప్రాప్తి కలుగుతుంది. మంచి రాజయోగ పరిణామాలు ఏర్పడతాయి. నెక్స్ట్ వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశి వారికి 7-12 స్థానాల అధిపతి శుక్రుడు. తర్వాత 3-4 స్థానాల అధిపతి కుజుడు. సో ఇక్కడ 2 కేంద్రాధిపతులు, అంటే 7వ స్థానం కేంద్రం, తర్వాత చతుర్థ స్థానం కూడా కేంద్రం. 2 కేంద్రాధిపతులు కలిసి దశమ స్థానాన్ని చూస్తుండటం వల్ల వృత్తి ఉద్యోగాల నుంచి అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా విశేషమైన లాభాలు కలుగుతాయి. ఇంకా సోదరులతోనూ, తర్వాత భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ కొద్దిగా
దెబ్బతినే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలంటే మీ వ్యవహార శైలి వల్ల, తర్వాత ఆ, మీ అంటే ఇక్కడ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది. మీ సెన్సిటివ్గా ఉండటం వల్ల అవతల వారు చెప్పింది కొద్దిగా ఎక్కువగా రియాక్ట్ అయితే దీని మూలంగా ప్రాబ్లం వస్తుంది. అంటే మీరు ఇన్సెక్యూరిటీతో లేదా ఒక రకమైన అంతర్గత మానసిక స్థితిలో భయంతో మీరు చేసే వ్యవహారాల వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అంటే ఇది ఎక్స్క్లూజివ్గా వైవాహిక జీవితంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కొద్దిగా ఇది మల్టిప్లై అవుతుంది. సో దీని మూలంగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దుర్గా ఆపదద్ధారక స్తోత్రం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ ధనురాశి. ధనురాశి వారికి 2, 3 స్థానాల అధిపతి శని ఇక్కడ 3వ స్థానంలో మూల త్రికోణ స్థానంలో బలంగా ఉన్నాడు. తర్వాత శుక్రుడు 6, 11 స్థానాల అధిపతి శుక్రుడు 3వ స్థానంలో వీరిది కలయిక ఏర్పడుతుంది. సో 2, 11 స్థానాల అధిపతుల కలయిక ముఖ్యంగా చాలా విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. అంటే అనేక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. సడన్గా రకరకాల సోర్సుల నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది. తర్వాత శత్రుజయం కలుగుతుంది. మీ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. మాట తీరు, కమ్యూనికేషన్ దీనివల్ల చాలా లాభపడతారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితుల వల్ల మంచి మేలు జరుగుతుంది. తర్వాత మీ అనుకున్న మీ ప్లానింగ్కి తగ్గట్టు కోరికలన్నీ నెరవేరుతాయి. ముఖ్యంగా బిజినెస్లో రొటేషన్ బాగుంటుంది. ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్స్ వస్తాయి. ఇక్కడ అంటే శుక్రుడు శని భాగ్యస్థానాన్ని కూడా చూస్తున్నందువల్ల విదేశీయాన ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాల్లో విద్యా, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటివన్నీ చాలా మంచిగా కలిసి వస్తాయి. సో ఈ అవకాశాన్ని ధనురాశి వారు చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. నెక్స్ట్ మకర రాశి. సో మకర రాశి వారికి 5, 10 స్థానాల అధిపతి రాజయోగకారకుడు శుక్రుడు. ఇక్కడ శని లగ్నాధిపతితో కలవటం వల్ల విశేష ధనయోగం ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. రాజయోగం మంచి రాజయోగ పరిణామాలు ఏర్పడతాయి. అంటే మీరు ఏ పని తలపెట్టినా కానీ విశేషంగా సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. సోదరుల వల్ల లాభపడతారు. ఇరుగు పొరుగు వారు, తర్వాత తోటి సహోద్యోగాల మూలంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి మీకు. అంటే వృత్తి ఉద్యోగాల రీత్యా. సో వృత్తి ఉద్యోగాల రీత్యా మార్పు కానీ, లేకపోతే అంటే మీరు జాబ్ చేంజ్ కోరుకునే వారికి జాబ్ చేంజ్ ఉంటుంది. లేదా ప్రమోషన్ కోరుకునే వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా చాలా వరకు లగ్నాధిపతి పంచమాధిపతి కలవటం వల్ల, కేంద్ర కోణాధిపతుల కలయిక వల్ల మంచి గురువులు దొరుకుతారు. తర్వాత డైరెక్షన్ అంటే మీకు ఎవరో ఒక మెంటర్ కానీ, కోచింగ్ కానీ, లేదా ఒక మంచి గురువు దొరకటం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి. తండ్రి యొక్క ఆరోగ్యం, తండ్రితో సత్సంబంధాలు ఏర్పడతాయి. తర్వాత వృత్తి ఉద్యోగాలు ఇచ్చే నూతన ఉద్యోగం కోరుకునే వారికి నూతన ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేవారికి గవర్నమెంట్ జాబ్ దొరుకుతుంది. ప్రజా సంబంధాల్లో ఉన్నవారంటే రాజకీయాల్లో కానీ, లేదా ఇతరత్ర పదవులు ఆశించే వారికి మంచి పదవి లభిస్తుంది. విశేషమైన ధనలాభం కలుగుతుంది. నెక్స్ట్ కుంభరాశి. సో కుంభరాశి వారికి చాలా అత్యద్భుతమైన యోగం ఇది, శని శుక్రుల కలయిక. కుంభరాశికి లగ్నాధిపతి శని, తర్వాత 4వ స్థానాధిపతి, 9వ స్థానాధిపతి అంటే దైవబల స్థానాధిపతి శుక్రుడు. సో వీరిద్దరి కలయిక లగ్నంలో ఏర్పడటం వల్ల మీకు విశేషమైన అట్రాక్షన్ ఏర్పడుతుంది. మీ పర్సనాలిటీ, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ చాలా బాగుంటాయి. మంచి మాట తీరు, తర్వాత మీ యాటిట్యూడ్ వల్ల అందరూ ఆకర్షితులవుతారు. మీ ఆలోచన శక్తికి అందరూ ఆకర్షితులవుతారు. ఇంకా విదేశయాన ప్రయాణాలు కలిసి వస్తాయి. తల్లి ఆశీర్వాదం, తండ్రి ఆశీర్వాదం లభిస్తుంది. స్థిరాస్తుల రీత్యా విశేషమైన లాభాలు ఉంటాయి. మంచి వాహనం కానీ, స్థిరాస్తి కానీ కొంటారు. ఇంకా పదవులు ఆశించే వారికి పదవులు లభిస్తాయి. తర్వాత గురువు యొక్క ఆశీర్వాదం వల్ల మంచి డైరెక్షన్లో జీవితం సాగుతుంది. అంటే గురుస్థానంలో ఎవరో ఒకరు మీకు మంచి సలహా ఇవ్వటం జరుగుతుంది, లేదా ఒక మంచి మాట చెప్పటం కానీ, ఒక మంచి డైరెక్షన్ సెట్ చేయటం కానీ జరుగుతుంది. దీనివల్ల అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. ఇంకా మీ బిలీఫ్ సిస్టమ్ అంటే దైవం మీద భక్తి పెరుగుతుంది. మీకంటే దైవం మీద నమ్మకం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తీర్థయాత్రలు ఇవన్నీ విశేషంగా చేస్తారు. చాలా అద్భుతమైన ట్రాన్సిట్. నెక్స్ట్
మీనరాశి. సో మీనరాశి వారికి శుక్రుడు 3-8 స్థానాల అధిపతి 12వ స్థానంలో ఉన్నాడు. 11-12 స్థానాల అధిపతి శని 12వ స్థానంలో ఉన్నాడు. సో మీనరాశి వారికి విపరీత రాజయోగం ఏర్పడుతుంది. అంటే ఏదో ముందుగా ఒక టెన్షన్ పెట్టి దాని తర్వాత ఏదో ఒక మంచి అవకాశం ఇస్తాడు, లేదా మీకు వచ్చిన అవకాశం అందుకోవటానికి చాలా శ్రమపడి టెన్షన్ తీసుకుని మీరు మంచి ఉన్నతి సాధించడానికి ట్రై చేస్తారు. అయితే స్నేహితుల వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, ఖర్చు విశేషంగా పెరుగుతుంది, తర్వాత ధైర్యం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ 3-8-12 స్థానాలు అంతర్గత మానసిక స్థితికి సంబంధించిన స్థానాలు. సో దీంట్లో ఒక రకమైన భయం, బెరుకు ఏర్పడతాయి, కమ్యూనికేషన్ తేడా వస్తుంది, బాడీ లాంగ్వేజ్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత మీరు మీ గురించి అవతల వారికి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేనట్టయితే వ్యవహారాలన్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇరుగు పొరుగు వారు కానీ లేకపోతే సహోద్యోగుల్లో కానీ బంధుమిత్రుల్లో కానీ కొద్దిగా సీక్రెట్ ఎనిమీస్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత సోదరుల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా వహించాలి. స్నేహితుల సలహాలు లేదా అంటే మీ సోదరుల యొక్క ప్రమేయం కుటుంబంలో తగ్గించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇక్కడ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం నిత్యం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభమస్తు. సో ఈ ఛానల్లో మీరు మెంబర్స్గా జాయిన్ అనుకున్న వారికి డిస్క్రిప్షన్ బాక్స్లో జాయిన్ బటన్ లింక్ ఉంటుంది, లేదా వీడియోలో కనిపించే జాయిన్ బటన్ ప్రెస్ చేయటం ద్వారా, లేదా ఛానల్లో విజిట్ చేసే వారికి ఛానల్లో జాయిన్ బటన్ క్లిక్ చేయటం ద్వారా మీరు మెంబర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. మీరు తీసుకునే మెంబర్షిప్ వల్ల చాలా విశేషమైన బెనిఫిట్స్ ఉంటాయి మీకు. సో శుభమస్తు.